Hi friends and my dear students, welcome back. Today మన టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ చాప్టర్ అయిన పీరియాడిక్ క్లాసిఫికేషన్ గుర్తుందిగా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. అందులో 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ 1 అయనైజేషన్ ఎనర్జీ, నెంబర్ 2 పీరియాడిక్ ప్రాపర్టీస్. ఈ రెండింటిపైన 2 వీడియోస్ చేసాం. నౌ ద థర్డ్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లేదా రైట్ అండ్ ఎస్సే ఆన్ ద డివిజన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అని కూడా అడగచ్చు. ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఎస్సే అంటే ఇదే. సరే, ఇప్పుడు ఎస్పీడిఎఫ్ బ్లాక్స్గా ఎలా డివైడ్ చేశాడు అనే దానికి ఒక స్టేట్మెంట్ ఉంది. మనం ఆ స్టేట్మెంట్ తెలుసుకోవడానికి ముందు ఆ స్టేట్మెంట్ అర్థం అవ్వాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటాను, ఓకేనా. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. లిథియం తీసుకుంటాను, అటామిక్ నెంబర్ 3 1s2 2s1. బెరిలియం తీసుకుంటాను, అటామిక్ నెంబర్ 4 1s2 2s2. తర్వాత మెగ్నీషియం తీసుకుందాం, అటామిక్ నెంబర్ 12 1s2 2s2 2p6 3s2. అలా వదిలేద్దాం. బోరాన్ తీసుకుందాం, బోరాన్ అటామిక్ నెంబర్ 5 1s2 2s2 2p6 5 కదా, ఓకే 2p1. దెన్ ఫ్లోరిన్ తీసుకుందాం, నెంబర్ 9 కదా, 1s2 2s2 2p5 5 + 4 9. తర్వాత ఆర్గాన్ తీసుకుందాం, లేదా నియాన్ తీసుకో, నియాన్ నంబర్ 10 1s2 2s2 2p6, ఓకేనా. కార్బన్ తీసుకో, అటామిక్ నెంబర్ 6 1s2 2s2 2p2, ఓకేనా. నైట్రోజన్ తీసుకో, 1s2 2s2 2p3 లైక్. నెక్స్ట్ డీప్లో ఇక్కడ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మధ్యలో ఉన్నవి. స్కాండియం అటామిక్ నెంబర్ 21 1s2 2s2 అండ్ సో ఆన్ 4s2 అంటే 20 3d1, ఓకేనా. నెక్స్ట్ టైటానియం చూద్దాం, 22 1s2 2s2 అండ్ సో ఆన్ 4s2 3d2. మధ్యలో క్రోమియం చూద్దాం, 24 1s2 2s2 అండ్ సో ఆన్ 4s1 3d5. ఎందుకు సార్ 1 రాశారు? హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ గివ్ స్టెబిలిటీ టు ది ఆటమ్ సో దట్ s ఎలక్ట్రాన్ ప్రమోట్స్ టు d సబ్షెల్. ఇది ఫస్ట్ చాప్టర్లోనే చదివింటాం. చివరిలో జింక్ తీసుకుందాం, 30 1s2 2s2 అండ్ సో ఆన్ 4s2 3d10. మధ్యలో కాపర్ కూడా తీసుకోవచ్చు, ఓకే. దెన్ ఇంకొకటి ఇక్కడ చూద్దాం, సీరియం తీసుకుందాం. సీరియం అటామిక్ నెంబర్ 58, సో 1s2 2s2 అండ్ సో ఆన్ 6s2, ఇక్కడ 6s1 6s2. తర్వాత 5d1 లాంతనం, దెన్ 4f1 సీరియం. లుటీషియంకి వెళ్దాం, ఓకేనా. 71 1s2 2s2 అండ్ సో ఆన్ 6s2 5d1 4f40, ఓకేనా. ఇలా ఎందుకు రాశారు సార్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే దేన్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ డివైడ్ చేశారో మనకు అర్థం అవ్వాలిగా. అందుకు చూడండి, ఇక్కడ ఏం చేశారంటే అల్టిమేట్ ఎలక్ట్రాన్ అంటాం, అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటాం. వై డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్? దట్ ఎలక్ట్రాన్ డిఫరెన్షియేట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియంలో 3 ఉన్నాయి, 1s2 2s1. బెరిలియంలో 4 ఉన్నాయి, 1s2 2s2. దీంట్లో చివరి ఎలక్ట్రాన్ ఒకటి తీసేసావు అనుకో, 2s1 అంటే ఏమవుతుంది? లిథియం. చివరిలో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 3 ఎలక్ట్రాన్స్ అవుతాయి, 1s2 2s1 లిథియం అవుతుంది. అప్పుడు ఆ చివరి ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఇది బెరిలియం అయింది, అది లేకపోతే లిథియం కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే ఆ ఎలక్ట్రాన్ లిథియం నుంచి బెరిలియంను సపరేట్ చేస్తున్నట్టేగా. అలా చిట్ట చివరి ఎలక్ట్రాన్ని అల్టిమేట్ ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు.
దట్ ఎలక్ట్రాన్ డిఫరెన్షియేట్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ది అదర్స్ అని దాని అర్థం. ఓకే, ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది? ఇది ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుందా, పి సబ్షెల్లోకి ఎంటర్ అవుతుందా, డిలోకి ఎంటర్ అవుతుందా, ఎఫ్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుందా అనేదాన్ని అబ్జర్వ్ చేశారు. చూడు, ఈ ఎలిమెంట్స్ అన్ని మనం అబ్జర్వ్ చేస్తే అల్టిమేట్ ఎలక్ట్రాన్ 1s 2s 3s, సో ఓవరాల్గా ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఎస్ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. అలాంటి ఎలిమెంట్స్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని ప్లేస్ చేశారు ఒక చోట. సో వీటన్ని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు బికాస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఎస్ సబ్షెల్ అని నోటీస్ చేశారు. సరే, మరికొన్ని ఎలిమెంట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే అల్టిమేట్ ఎలక్ట్రాన్ లేదా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పీ సబ్ లెవెల్లోకి ఎంటర్ అవుతుంది. 2p 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 ఆర్ 3p ఆర్ 4p ఆర్ 5p వాట్ ఎవర్ పీ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. దెన్ దే ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ p బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, దెన్ observe some other elements. Differentiating electron enter into d subshell. Whatever is it 3d or 4d or 5d whatever d subshell like enter అవుతే ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని, అలాగే చివరి ఎలక్ట్రాన్ అల్టిమేట్ ఎలక్ట్రాన్ ఆర్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ సబ్షెల్ లైక్ ఎంటర్ అవుతే అప్పుడు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నారు. సో we can conclude one thing. Elements are broadly divided into 4 blocks. Ela? Based on the entry of differentiating electron into different subshells. Adi rayali. Daniki marks istadu. So, based on the entry of differentiating electron, based on the entry of differentiating electron into ekadiki different subshells, elements are classified into 4 blocks. ఎన్ని బ్లాక్స్ గా డివైడ్ చేశాడు? 4 బ్లాక్స్. ఏంటి ఆ 4 బ్లాక్స్? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటి ఆ 4 బ్లాక్స్ చెప్పండి. నంబర్ 1 ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, నంబర్ 2 పి బ్లాక్ ఎలిమెంట్స్, number 3 D block elements, and number 4 F block elements. Okay na? So ila differentiating electron ఏ సబ్ లెవెల్ లోకి ఎంటర్ అవుతుంది అనే విషయాన్ని బేస్ చేసుకొని 4 బ్లాక్స్ గా డివైడ్ చేశాడు. దే ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్, పి బ్లాక్ ఎలిమెంట్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. స్టేట్మెంట్ ఈ 4 బ్లాక్స్ మెన్షన్ చేసినందుకు 2 మార్క్స్ ఇస్తాడు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్, బట్ హౌ కెన్ వి డిఫరెన్షియేట్ అండ్ వాట్ ఆర్ ద బ్లాక్స్ ఇంతవరకు రాసినందుకు 2 మార్క్స్ ఇస్తాడు. ఈ 4 బ్లాక్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే 4 into 1.5 మార్క్ ఫర్ ఈచ్ బ్లాక్, సో 6 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ ఇస్తాడు. ఓకేనా? ఓకే, 2011 నుంచి పబ్లిక్ పేపర్ వాల్యూ చేస్తున్నానైనా స్కీమా వాల్యుయేషన్ బోర్డులో ఇలాగే ఉంటుంది. రైట్, ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం. మీరు ఏం చేయాలంటే ఈ కాన్ఫిగరేషన్ ఏం రాసుకోకర్లేదు, మీకు అర్థం అవ్వడానికి హౌ కెన్ వి డివైడ్ ఇంటూ డిఫరెంట్ బ్లాక్స్ అనేది అర్థం అవ్వడానికి నేను వేశాను. ఈ స్టేట్మెంట్ మాత్రం రాసుకోండి ఇంతవరకు. బేస్డ్ ఆన్ ద ఎంట్రీ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ డిఫరెంట్ సబ్స్టెన్స్, ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 బ్లాక్స్ అని 4 బ్లాక్స్ రాసుకోండి. పాస్ చేస్తే రాసుకో. ఓకే, ఎరేజ్ చేస్తున్నా. డన్. ఇప్పుడు 1 by 1 బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్.
ఎవరిని ఎస్ బ్లాక్ అన్నాం? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ లో చివరిలో ఉన్న నథింగ్ బట్ అవుటర్ మోస్ట్ ఎస్ సబ్ లెవెల్లోకి ఎంటర్ అవుతుంది. లోపల ఉన్న ఎస్ కాదు, అవుటర్ మోస్ట్ ఎస్. కాబట్టి అది రాయాలి. సింపుల్గా రాద్దాం, ఎలాబొరేటెడ్ సింపుల్గా రాద్దాం, సింపుల్ లాంగ్వేజ్లో రాద్దాం. మీనింగ్ కరెక్ట్గా ఉంటే మార్క్స్ ఇచ్చేస్తారు అంతే. మనం ఇన్ దీస్ ఎలిమెంట్స్, ఇన్ దీస్ ఎలిమెంట్స్ differentiating electron enter into outermost s subshell. ఈ ఎలిమెంట్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఎస్ సబ్షెల్ లేక ఎంటర్ అవుతుంది. ఫస్ట్ అవి ఏంటో చెప్పాలి మనం, ఓకేనా? సెకండ్ పాయింట్ ఏం చెప్తామంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్తాం. ఇది ఎస్ బ్లాక్. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయైనా 1 2. ఎస్ బ్లాక్ హ్యాస్ 2 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 2 గ్రూప్స్. 1A వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు, మీరు రాయకపోయినా పర్లేదు. 2A వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పాలి. ఇదే జాగ్రత్త, క్రూషియల్ పాయింట్, ఇది ఇంపార్టెంట్. చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? హైడ్రోజన్ 1s1, లిథియం ఏమొచ్చింది? 2s1, సోడియం ఏమొస్తుంది? 3s1, 4s1, 5s1, 6s1, 7s1. సో ఉన్న 2 గ్రూప్స్లో ఫస్ట్ గ్రూప్లో ఏమొస్తుంది? s1. ఏమొస్తుంది? s1. ఓకే. ఇక్కడ ఏమొస్తుంది? బెరిలియము s2, మెగ్నీషియం s2. అంటే 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2 అంటే s2. అంటే ఎస్ బ్లాక్ లో ఉన్న 2 గ్రూప్స్ లో మనం జనరల్ గా అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఎస్ లో 1 నుంచి 2 వరకు, అంటే ఎస్ లో 1 to 2 అంటే s1 s2 రావచ్చు. సో జనరల్ ఎక్కడికి వెళ్తుంది? అవుటర్ మోస్ట్ కదా, అంటే చివరిలో ఉన్న ఎస్ కదా, సే n. ఇదే దాని జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రాద్దాం. ది జనరల్ outer electronic, మళ్ళీ రాద్దాం, కాన్ఫిగరేషన్ ఈజ్ ns1 to 2. అంటే అవుటర్ షెల్లో 1 నుంచి 2 వరకు ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతుంటాయి వీటిలో, ఓకేనా? సరే, చివరిగా మనము ఆ ఎలిమెంట్స్ ఏంటివో రాస్తే అది సరిపోతుంది. 4 పాయింట్స్ రాస్తే చాలు. 4 పాయింట్స్ ఈజ్ ఫర్ 4 బ్లాక్స్. అక్కడికి 16 పాయింట్స్ అవుతాయి, చాలు. సరే, ఆల్ ది ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. ఎందుకు అన్ని మెటల్స్ అంటున్నాం? ఫస్ట్ ఏ సెకండ్ ఏ. ఫస్ట్ ఏ ఏమో ఆల్కలీ మెటల్స్, సెకండ్ ఏమో ఆల్కలైన్ అర్త్ మెటల్స్. అది మరి ఎస్ బ్లాక్ అంతా మెటల్స్. సో ఇప్పుడు ఎస్ బ్లాక్ ఎలా అయితే పాయింట్స్ రాసామో అలాగే పి బ్లాక్ రాద్దాం, డి బ్లాక్ రాద్దాం, ఎఫ్ బ్లాక్ కూడా రాద్దాం. సింపుల్గా ఒకే ప్యాటర్న్లో రాద్దాం. ఫస్ట్ ఎవరు ఆ ఎలిమెంట్స్, తర్వాత ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, దట్స్ ఇట్. ఎస్ బ్లాక్ రాసుకోండి పాస్ చేసి. నెక్స్ట్ పి బ్లాక్ రాద్దాం. ఓకే, ఎరేజ్ చేస్తున్నా, పాస్ చేసి రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్. పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనం నోటీస్ చేసేది ఏంటి? ఎస్ బ్లాక్ అయిపోయింది, వదిలేయంగా, ఓకేనా? ఎస్ బ్లాక్ ఓవర్. పి బ్లాక్ ఎలిమెంట్స్ ని చూద్దాం. పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇవి అనుకున్నాం కదా. పి బ్లాక్ ఎలిమెంట్స్ వీటిలో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? చివరిలో ఉన్న పిలోకే కదా.
సెకండ్ ఆర్బిట్ లాస్ట్ అందులో ఉన్న పి, సెకండ్ ఆర్బిట్ లాస్ట్ అందులో ఉన్న పి. ఒకవేళ ఇవి తీసుకుంటే థర్డ్ ఆర్బిట్ 3p 4p 5p 6p అట్లా. ఓకేనా. ఓవరాల్గా లాస్ట్లో ఉన్న పీ సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. అదే రాస్తాం సేమ్ అక్కడ రాసినట్టే. ఇన్ దీస్ ఎలిమెంట్స్ ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ enter into outermost p subshell. outermost p subshell చివరిలో ఉన్న p subshell లోకి ఎంటర్ అవుతుంది. అంతే కదా. ఓకే. సెకండ్ పాయింట్ ఏం చెప్పాలి? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్పాలి. ఇక్కడ నుంచి దీన్ని p బ్లాక్ అంటాం. ఓకేనా. p బ్లాక్ అంటాం. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. దీన్ని థర్డ్ ఏ అంటారు, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, జీరో గ్రూప్. ఇది ఫస్ట్ ఏ, సెకండ్ ఏ. ఓకేనా. సరే, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, జీరో గ్రూప్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 గ్రూప్. సో పీ బ్లాక్ హ్యాస్ 6 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్తున్నాం? 6 గ్రూప్స్ ఉన్నాయని చెప్తున్నాం. దట్స్ ఇట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఇదే కొంచెం జాగ్రత్తగా గమనించండి. బోరాన్ చూద్దాం, 1s2 2s2 2p1. కార్బన్ చూద్దాం, 1s2 2s2 2p2. తర్వాత నెక్స్ట్ నైట్రోజన్ చూడు, నైట్రోజన్ 7 కదా, 1s2 2s2 2p3. ఆక్సిజన్ 2p4 2p5 2p6. అంటే ఇక్కడ మనం నోటీస్ చేస్తే s2p1 s2p2 s2p3 s2p1 s2p2 s2p3 s2p4 s2p5 s2p6. అంటే లాస్ట్ సెషన్లో s2 కామన్ గా ఉంది. లాస్ట్ సెషన్లో ఏది కామన్ గా ఉంది? s2. pలోనే 1 2 3 4 5 6. అంటే pలో 1 నుంచి 6 వరకు ఉంది, sలో 2 మాత్రం కామన్ గా ఉంది. అందుకే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తామంటే లాస్ట్ షెల్ అంటే nth షెల్లో sలో 2 ఫిక్స్. అదే లాస్ట్ షెల్లో అంటే సేమ్ ఆర్బిట్ 2s 2p 2s 2p. pలో 1 నుంచి 6. ఇది తీసుకుంటే 2p, ఇది 3p, ఇది 4p 5p 6p 7p. పీరియడ్ నంబరే. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు? జనరల్ outer electronic configuration is. ఈ p బ్లాక్ ఎలిమెంట్ జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమని రాస్తున్నాం? ns2 np 1 to 6. అర్థమైంది కదా. s2 కామన్ ఒక పీరియడ్ తీసుకుంటే pలో 1 నుంచి 6 వరకు చేంజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ పీరియడ్ తీసుకుంటే సేమ్ కాదంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మారుతుంటుంది. ఓకేనా. 2s 2p అయితే 3s 3p 4s 4p 5s 5p 6s 6p 7s 7p. సో రాస్తే సేమ్. నెక్స్ట్ చివరిగా ఈ p బ్లాక్లో ఏమవుతుందంటే కొన్ని మెటల్స్ ఉంటాయి, లెడ్, టిన్, బిస్మత్ ఇలాంటి మెటలాయిడ్స్ ఉంటాయి. ఈ మధ్యలో అల్యూమినియము, జర్మేనియము, యాడ్సినిక్ ఇలాంటివి కొన్ని మెటలాయిడ్స్. అంటే మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ రెండు ఉండేవి. ఈ పైన ఉన్నవే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్ ఉంటాయి. 3 ఉంటాయి. కాబట్టి p బ్లాక్ contains few metals, కొన్ని మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్స్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా బాగా చెప్పాలంటే ఆల్ ద నాన్ మెటల్స్ ఆర్ ప్రెజెంట్ అనొచ్చు. నాన్ మెటల్స్ అన్నీ అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇలా రాస్తే సరే. క్లియర్. సేమ్ ఫస్ట్ పాయింట్ ఏ ఎలిమెంట్స్ రాసాం, సెకండ్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయో రాసాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం, చివరిలో ఎలిమెంట్స్ ఏవో కూడా రాసాం. ఓకేనా. అర్థమైందా. సో రాయండి. పీ బ్లాక్ పాస్ చేసుకొని ఎరేజ్ చేస్తాను. నెక్స్ట్ డి బ్లాక్ వెళ్ళిపోతాం. ఓకే, ఎరేజ్ చేస్తున్నా. నెక్స్ట్
డి బ్లాక్ ఎలిమెంట్స్కి వెళ్దాం. ఓకేనా? డి బ్లాక్ ఎలిమెంట్స్ని అబ్జర్వ్ చేయి. ఇప్పి ఎరేజ్ చేద్దాం, ఇంకా అయిపోయింది, దీన్ని డిస్కస్ చేసేసాం, కన్ఫ్యూజన్ ఎందుకు, కొద్దిగా స్పేస్ వస్తుంది, క్లియర్గా అనిపిస్తుంది. డన్. డి బ్లాక్ చూద్దాం, ఏం కాన్ఫిగరేషన్ వస్తుంది, ఇది చూస్తున్నాం. ఇక్కడ డి బ్లాక్ ఇది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ను డి బ్లాక్ అంటారు. అంటే థర్డ్ బితో చూపిస్తారు దీన్ని, ఫోర్త్ బి, ఫిఫ్త్ బి, సిక్స్త్ బి, సెవెంత్ బి, కనిపించకపోయినా ఏం ప్రాబ్లం లేదు, అవే మనకు అవసరం లేదు. ఎయిత్ గ్రూప్ 3 సబ్ గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటుంది, 1B 2B. ఓకేనా? సరే, మొత్తం ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 10 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సరే, వీటికి ఎలక్ట్రాన్స్ ఎట్లా ఎంటర్ అవుతున్నాయి, స్కాండియం చూసాం, 1s2 2s2, చివరిలో 4s2 3d1, 4s2 3d1. నెక్స్ట్ టైటానియం 4s2 3d2, 4s2 3d3, 4s2 3d4, ఇట్లా. ఓకేనా? కానీ ఈ క్రోమియం దగ్గరికి వచ్చేసరికి 4s2 కాకుండా 4s1 వచ్చింది. ఏం సార్ అంటే 4s2 3d4 అనుకుందాం క్రోమియంకు. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, డిలో 4 ఎలక్ట్రాన్, 5 ఆర్బిటాల్స్ ఉంటాయిగా, 1 2 3 4. ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ 1 ఎలక్ట్రాన్ ఇక్కడికి ప్రమోట్ అయింది అనుకో, సిమ్మెట్రికల్గా ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి డిలో, అంటే ఇట్ బికమ్ d5, ఇట్ బికమ్ 4s1. సిమ్మెట్రీ లీడ్స్ టు స్టెబిలిటీ అంట, అంటే హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ స్టేబుల్గా ఉంటాయి కాబట్టి ఎస్ ఎలక్ట్రాన్ పీలోకి ప్రమోట్ అవుతుంది. ఈవెన్ ఇన్స్ గ్రౌండ్ స్టేట్, నాట్ ఎక్సైటెడ్ స్టేట్. ఓకేనా? గ్రౌండ్ స్టేట్లోనే స్టెబిలిటీ కోసం అక్కడ ప్రమోట్ అవుతుంది. అందుకే అప్పుడప్పుడు ఎక్కడప్పుడు క్రోమియము చివరిలో కాపర్ దగ్గర 4s1 వచ్చే ఛాన్స్ ఉంది. సరే, మరి డిలో 1 నుంచి 10 వరకు, d1 d2 d3 d4 d5 d6 d7 d8 d9 d10. అంటే మనం సెకండ్ పాయింట్ ఏం రాద్దాం, ముందు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో రాయాలి కదా, సెకండ్ పాయింట్. సరే, దానికంటే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇన్ దీస్ ఎలిమెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ, ఎక్కడున్న డీలోకి ఎంటర్ అవుతుంది, అవుటర్ మోస్ట్ కాదు, బాగా గమనించు. 4s తర్వాత ఎక్కడికి వెళ్తుంది, 3d. న్యూక్లియస్ 1 2 3 4, 1s2 అయిపోయింది, 2s2 2p6, 3s2 3p6, 3s 3p. తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతుంది, 4s. తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతుంది, 3d. 4s కంటే 3d ఎనర్జీ ఎక్కువ, ఆబో ప్రిన్సిపల్, n+l వాల్యూ బేస్ చేసుకొని చేస్తామని చెప్పాను. సో 4s తర్వాత 3d, అంటే ఇప్పుడు అవుటర్ ఆర్బిట్ ఎవరు, 4s. డీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం. కానీ ఆ డి ఎక్కడున్న డి, అవుటర్లో ఉన్న డి కాదు, అవుటర్లో ఉన్న డి కాదు, అవుటర్ కంటే ముందున్న డి. అందుకే అవుటర్ ఆర్బిట్ను అల్టిమేట్ ఆర్బిట్ అంటారు, దాని ముందున్న దాన్ని పెనల్టిమేట్ అంటారు. సో ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది, పెనల్టిమేట్ డి, నాట్ అవుటర్ మోస్ట్ డి, పెనల్టిమేట్ డి. చూడు ఎక్కడైంది, చూడు 4s తర్వాత 3d, 4 అవుటర్ అయినప్పుడు అది పెనల్టిమేట్ లేదా. 4ని n అనుకుంటే 3 ఏమంటాం, n-1, అంటే n-1లో ఉన్న డీలోకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఇలా రాస్తాం, ఇన్ దీస్ ఎలిమెంట్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ పెనల్టిమేట్, అంటే ఏమని, n-1. ఓకేనా? పెనల్టిమేట్, ఓకే, ఆర్ n-1 డి సబ్షెల్. ఓకేనా? అలా రాయాలి, అవుటర్ మోస్ట్ అని రాయకూడదు. పెనల్టిమేట్ డి సబ్షెల్ లేక ఎంటర్ అవుతుంది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడ, డి బ్లాక్ ఎలిమెంట్స్. టోటల్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా? డి బ్లాక్ హ్యాస్ 10 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయా, టోటల్ 10 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి, జాగ్రత్త. అవుటర్ షెల్లో ఏమొస్తుంది, s2. జనరల్గా అవుటర్ షెల్ ఏమొస్తుంది, s2. దాని ముందున్న n-1 షెల్, ఇది 4ని n అనుకుంటే ఇది n-1. n-1 షెల్లో ఏముంది, డిలో 1 నుంచి 10 వరకు, d1 d2 d3 10 అన్నాం కదా.
కాబట్టి జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాయొచ్చు అంటే ns2 దాని ముందున్న షెల్లో డీలో 1 నుంచి 10 వరకు అని రాయొచ్చు. D1 నుంచి D10 అవుటర్ షెల్లో S2. చిన్న కరెక్షన్ చేద్దాం. అవుటర్ షెల్లో అప్పుడప్పుడు ఏమొచ్చే ఛాన్స్ ఉంది, క్రోమియము కాపర్లో హాఫ్ ఫిల్డ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ రావడానికి స్టెబిలిటీ తెచ్చుకోవడానికి ఎస్లో ఎలక్ట్రాన్ ప్రమోట్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ 2 బదులు 1 కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా, ఎలక్ట్రాన్ ప్రమోట్ అవుతుంది కదా. సో 1 or 2 అంటే ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ జనరల్ outer electronic configuration of these elements is ఏం రాయాలి ns 1 or 2 n minus 1d 1 to 10. కరెక్టే కదా, అర్థమైంది కదా ఎందుకు ఇలా రాసామో అర్థమైంది కదా. ఓకే డన్. చివరిగా డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పాలి. ఆల్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అని చెప్పేస్తాం. అంటే అన్నిటికీ మెటాలిక్ నేచర్ ఉంటుంది. అఫ్కోర్స్ చివరిలో కొంచెం మెటలాయిడ్స్ అంటే మెటాలిక్తో పాటు నాన్ మెటాలిక్ నేచర్ కూడా ఉంటుంది, కానీ మోర్ మెటాలిక్ నేచర్ ఉంటుంది మ్యాక్సిమం అన్నిటికీ, చివరిలో కొన్నిటికి తప్ప. కాబట్టి all the d block elements are metals అండి. ఓకేనా, all the d block elements are metals. That's it. సో d block కూడా అయిపోయింది. పాస్ చేసి దీన్ని రాయండి, పాస్ చేసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ f block వెళ్ళిపోదాం. వెయిట్ చేస్తే ఊరికే టైం లాగ్ అవుతుంది వీడియో. ఓకేనా, నెక్స్ట్ చివరిది f block డిస్కస్ చేస్తే అయిపోతుంది. f block ఎలిమెంట్స్. ఓకేనా, ఇది డి బ్లాక్ అయిపోయింది కదా, ఎరేజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఎఫ్ బ్లాక్ మనం డిస్కస్ చేయడానికి సీరియం తీసుకుందాం. 58 1s2 2s2 అండ్ సో ఆన్ 6s2 ఇక్కడ 6s1 6s2 ఇక్కడ లాంథనం ఉంటుంది. ఓకేనా, 57 తర్వాత ఇది 58. ఓకేనా, తర్వాత ఇక్కడ హాఫ్నియం ఉంటుంది 72 58 72 మధ్యలో 14 మిస్ అయి ఉంటాయి, ఆ 14 ఇక్కడ ఉండేది. తర్వాత ఇక్కడ యాక్టినం రుదర్ఫోర్డియం ఉంటుంది, మధ్యలో 14 థోరియం టు లారెన్షియం అంటారు, ఆ మధ్యలో ఉండే ఎలిమెంట్స్. ఓకేనా, సరే సీరియం 58 ఇక్కడ తీసుకుంటే 6s2 6s1 6s2 తర్వాత లాంథనం 5d1 తర్వాత సీరియం 58 తర్వాత 57 58 సీరియం. ఇక్కడ ఎంత వస్తుందంటే 5d1 అయిపోతానే 4f1 లేక ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది. ఇది f సబ్షెల్స్ ఫిల్ అవుతాయి ఇక్కడ 4f1 4f2 4f3 4f4 లైక్ దట్ 4f14. ఓకేనా, లాంథనం 57 సీరియం 58. ఓకే ఓకే 6s2 5d1 4f1. దెన్ సీరియం పక్కన నెక్స్ట్ ఎలిమెంట్ 4f2, నెక్స్ట్ ఎలిమెంట్ 4f3 అండ్ సో ఆన్. ఒకవేళ 4f6 వచ్చింది అనుకో 5d1 4f6 వెళ్తున్నాం. f7 వస్తే హాఫ్ ఫిల్డ్ కదా, fలో 14 ఎలక్ట్రాన్స్ పడతాయి, 7 వస్తే హాఫ్ ఫిల్డ్ కదా, అప్పుడు డీలో ఉన్న ఎలక్ట్రాన్ అక్కడికి ప్రమోట్ అయిపోయి ఇక్కడ 7 అవుద్ది, ఇక్కడ 0 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, చివరిలో f13 ఉందనుకో లుటీషియంకి ముందు, అప్పుడు 5dలో ఉన్న 1 ఎలక్ట్రాన్ అక్కడికి వెళ్ళిపోయి 5d 0 14, చివరిలో లుటీషియము 5d1 4f14. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే డిఫరెన్షియేట్ ఎలక్ట్రాన్ ఎఫ్లోకే పోతుంది, కానీ ఎక్కడున్న ఎఫ్ 6 అవుటర్ అయితే 5 అనేది పెనల్టిమేట్ అయితే 4లో ఉన్న ఎఫ్ లేకపోతా ఉంది, దాన్ని యాంటీ పెనల్టిమేట్. పెనల్టిమేట్ కంటే ముందున్నది. ఇప్పుడు చూడు 1 2 3 4 5 6 అనుకో, గ్యాప్ డిస్కస్ చేయండి. 6s2 అయిపోయింది, తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతుంది
5d, తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతుంది 4f, అంటే ఎఫ్ లేక ఎంటర్ అవుతుంది F1 నుంచి 14 వరకు. కానీ ఆ ఎఫ్ ఎక్కడున్నది, అల్టిమేట్ కాదు, పెనల్టిమేట్ కాదు, దానికంటే ముందు యాంటీ పెనల్టిమేట్. అందుకే ఏమంటామంటే ఇక్కడ ఇన్ దీస్ ఎలిమెంట్స్ the differentiating electron enter into ఎక్కడికి యాంటీ పెనల్టిమేట్ అంటే ఏమని, అవుటర్ మోస్ట్ అంటే n, దాని ముందున్నది n-1, ఇదేంటి n-2. సో యాంటీ పెనల్టిమేట్ అయినా రాయొచ్చు, లేదా మీరు సింపుల్గా n-2 అని పెట్టేయచ్చు. n-2 ఎఫ్ సబ్షెల్, ఎక్కడున్న ఎఫ్ లేక ఎంటర్ అవుతుంది యాంటీ పెనల్టిమేట్ ఎఫ్ సబ్షెల్. లేదు ఈ వర్డ్ నాకు గుర్తురాదు సార్ అంటే దాన్ని తీసేసి n-2 ఎఫ్ సబ్షెల్ అని రాసేయచ్చు. ఏది రాసిన ఒకటే, n-2 యాంటీ పెనల్టిమేట్ అంటాం కాబట్టి. క్లియర్ ఇది? ఓకే, ఫస్ట్ పాయింట్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉంటాయో చెప్పాలి, కానీ ఇక్కడ గ్రూప్స్ అనకూడదు. ఇదొక సిరీస్ ఆఫ్ ఎలిమెంట్ 14. అందుకే 2 series ఆఫ్ ఎలిమెంట్స్ అంటారు. ఇదొక సిరీస్ ఆఫ్ 14, ఇది అనదర్ సిరీస్. ఇది 4f సిరీస్ అంటారు, దీన్ని 5f సిరీస్ అంటారు. అందుకే ఎఫ్ బ్లాక్ has 2 series of elements, 4f lanthanides, 5f actinides. అదేం రాయక్కర్లేదు, ఓకేనా? సరే, కావాలంటే రాసేయచ్చు 4f lanthanides లేదా lanthanoids, 5f actinides లేదా actinoids. నెక్స్ట్, జనరల్ outer electronic configuration is జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. మనం ఎలా రాస్తామో చూడు. లాస్ట్ సెషన్లో ఎస్లో ఏముంది, 2 ఉంది కదా, ఓకే. దాని ముందున్న n-1లో d ఏమొస్తుంది 1, మధ్యలో 0. తర్వాత దాని ముందున్న n-2లో ఎఫ్లో ఎంత ఉంది 1 నుంచి 14. 6n అయినప్పుడు దాని ముందున్న 5ని n-1 అందాం, 4ను n-2 అందాం. సో జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు అంటే ns2 లాస్ట్ సెల్లో 2 కామన్, n-1d 1 1 1 1. F6 కానీ F13 ఉన్నప్పుడు Dలో ఎలక్ట్రాన్ వెళ్తుంది కాబట్టి R0. అర్థమైందా? ns2 n-1d 1 R0, n-2 F1 to 14, n-2లో 1 నుంచి 14 వరకు. అర్థమైంది కదా? ఇంకా వేరే చేద్దాం. n-2 ఇది n-1 n-2, ఓకేనా? సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఓకేనా? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బాగా అర్థం కావాల్సింది, ఎందుకు అట్లా రాసామని. చివరిగా ఆల్ ది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, లేదా సింపుల్గా రాయాలంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ are metals and mostly man-made. Radioactive element 4 points each. ఒక్కొక్క బ్లాక్ గురించి 4 పాయింట్స్ రాసాం, ఓకే? ఇలా రాస్తే చాలు. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటో చెప్పాం. సెకండ్ పాయింట్ ఏంటి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్పాం. థర్డ్ పాయింట్ ఏంటి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటో చెప్పాం. ఫోర్త్ పాయింట్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్ చెప్పాం. ఇదే ప్యాటర్న్ అన్ని బ్లాక్స్.
ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో మరో క్వశ్చన్తో కలుద్దాం, ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ. నేను పాస్ చేసి రాసుకో.